ఈరోజు మన వీడియో వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్ బుక్స్ సంబంధించింది. ఈ వీడియో నేను చాలా రోజుల నుంచి డిలే అయింది. ఎందుకంటే నేను దీని గురించి చాలా రీసెర్చ్ చేస్తున్నాను అనమాట. ఎస్ఐ కానిస్టేబుల్ బుక్స్ అని చెప్పి వేరు ఆల్రెడీ ఈ ఫీల్డ్స్లో ఉన్నోళ్ళని, చాలామంది గ్రూప్ 2 ఆల్రెడీ చేసే వాళ్ళతో, ప్రిపరేషన్ అయ్యే వాళ్ళతో, తర్వాత ఎస్ఐగా చేసే వాళ్ళతో, తర్వాత ప్రిపరేషన్ అయ్యే వాళ్ళతో, తర్వాత కానిస్టేబుల్ రీసెంట్గా సెలెక్ట్ అయిన వాళ్ళతో, వీళ్ళందరినీ నేను మాట్లాడి చాలా బుక్స్ రీసెర్చ్ చేసి మీకు ఈ వీడియో తీసుకొస్తున్నాను అనమాట. కాకపోతే నేను ఫస్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ బుక్స్ వీటి గురించి చెప్పే ముందు మీకు ఒక విషయం చెప్తా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కాంపిటేటివ్లో మీరు ఎక్కడైనా చూస్తే ఎస్ఐకి సపరేట్ కోచింగ్ అని ఉండదు, కానిస్టేబుల్కి సపరేట్ కోచింగ్ అని ఉండదు. బుక్స్ కూడా ఎస్ఐకి సపరేట్ అని బుక్స్ ఉండవు, కానిస్టేబుల్కి సపరేట్ అని బుక్స్ ఉండవు. ఎందుకంటే మన క్వాలిఫికేషన్ ప్రకారం కానిస్టేబుల్ ఇంటర్ క్వాలిఫికేషనే, ఎస్ఐ డిగ్రీ క్వాలిఫికేషనే. కానీ నోటిఫికేషన్లో కానీ ఎక్కడా కానీ ఆ ఎగ్జామ్స్లో కానీ ఎక్కడ వేరియేషన్ చూపించదన్నమాట. అందుకని కోచింగ్ సెంటర్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ అని ఇస్తారు. తర్వాత ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు కూడా ఎస్ఐ కానిస్టేబుల్ అని ఎగ్జామ్స్ రాస్తారనమాట. ఇప్పుడు మీరు గమనిస్తే మన కాంపిటేటివ్ ఫీల్డ్ ఎలా అయిపోయిందంటే, మామూలుగా బయట తెలియని వాళ్ళకి ఊరికే జనాలకి అనుకోవచ్చు కానిస్టేబుల్ అంటే తక్కువ పోస్టు, ఎస్ఐ అంటే పెద్దది ఇలా అని. కానీ రియాలిటీకి వచ్చేస్తే ఏమైపోతుందంటే, నేను చెప్తున్నానని కాదు, మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. గ్రూప్ 2 పేపర్ కానీ, గ్రూప్ 2 ప్రిలిమ్స్ కానీ, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ, ఎస్ఐ ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ, ఎక్కడైనా మీకు క్వశ్చన్స్ డెప్త్ వేరియేషన్ అనిపిస్తే అప్పుడు అడగండి. ఎందుకంటే అన్నీ సేమ్ సిలబస్సే. జస్ట్ దీంట్లో జాగ్రఫీ ఆఫ్ ఇండియా అని ఇస్తారు, దాంట్లో కూడా ఇస్తారనమాట. కాకపోతే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కానీ, క్వశ్చన్లు ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో అన్ని ఎగ్జామ్స్కి సేమ్ పేపర్ ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు ఏమనుకుంటారు, వీటిని రాసే ఎగ్జామ్స్ కూడా కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యేవాడికి కానిస్టేబుల్ వస్తుందంటే రాదు. ఎందుకంటే గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేవాళ్ళు, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎస్ఐ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ప్రతి ఒక్కరు ఎస్ఐ కానిస్టేబుల్ అనే ఎగ్జామ్స్ రాస్తారనమాట. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీకు స్టాండర్డ్ అన్నిటికీ ఈక్వలే. కాకపోతే గ్రూప్ 2 మెయిన్స్ వేరుగా ఉంటుంది, గ్రూప్ 1 మెయిన్స్ డిస్క్రిప్టివ్లో ఉంటుంది. అంతేగాని ప్రిలిమ్స్ వరకు అన్ని స్టాండర్డ్లు అందరూ ఈ ఎగ్జామ్స్ రాస్తారు. దీనికి నేను అర్థం చేసుకుంది ఏంటంటే, పరీక్ష స్థాయి తక్కువ అంటే ఎగ్జామ్ స్థాయి నేను తక్కువ అనట్లే, కానీ క్వాలిఫికేషన్ ప్రకారం వీటి ప్రకారం చూసుకుంటే వీటికి తక్కువ. పోస్ట్ పరంగా కూడా ఈ గ్రూప్ 1 సివిల్స్తో పోల్చుకుంటే ఇవి కొంచెం తక్కువ పోస్ట్స్ కదా, తక్కువ క్యాడర్ పోస్ట్ కదా, ఆ విధంగా నేను తక్కువ స్థాయి అంటున్నాను. కానీ కాంపిటీషన్ మాత్రం ప్రతి ఎగ్జామ్కి రాసే హై స్థాయి క్యాండిడేట్స్ కూడా, అంటే హై లెవెల్లో ప్రిపరేషన్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఈ రాస్తారనమాట. కాబట్టి ఇప్పుడు మీరేమనుకుంటారు, నేను ఓన్లీ ఎస్ఐకి ప్రిపేర్ అవుతాను, నేను ఓన్లీ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతాను, కానిస్టేబుల్ వస్తుంది అంటే అది అసాధ్యం, 90% రాదు. కాబట్టి నేను మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, మీ స్టాండర్డ్ ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్లని, కోచింగ్ మెటీరియల్స్ అని అవి దొరికేస్తున్నాయి, ఊరికే చిన్న బుక్కులు తీసుకొని చదువుకునేస్తాను జాబ్ వస్తుందంటే అది అపోహ. రావచ్చు, దానికి కూడా ఎగ్జామ్షన్ కేసు ఎవరు గ్రౌండ్లో టాప్ ఉండి ఏదైనా రిజర్వేషన్స్ అవి ఉంటే వాళ్ళ దగ్గర ఆ జోన్కి ఏమన్నా లేకపోతే ఆ డిస్టిక్కి ఏమైనా వేకెన్సీస్ ఎక్కువ ఉంటే అలా రావచ్చు. అంతేగాని ఈ కాలంలో కానిస్టేబుల్ ఎస్ఐకి కాంపిటీషన్ బేవస్థం అయిపోయిందనమాట. కాబట్టి నేను ఈ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి ఈరోజు బుక్స్ విషయం వచ్చానమాట. మళ్ళీ సరే గ్రూప్ 1 గ్రూప్ 2 వీళ్ళందరిని వదిలేసేయండి, కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ ఎస్ఐకి ప్రిపేర్ అవుతారు, ఎస్ఐ రాసే ప్రతి ఒక్కరూ కానిస్టేబుల్ రాస్తారనమాట. కాబట్టి మీకు గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళతో కాంపిటీషన్ వచ్చేదనేది పక్కన పెట్టేసేయండి. మీకు మీ పక్కనే ఉన్న ఎస్ఐ అభ్యర్థులతోనే ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. ఈరోజు సివిల్ కానిస్టేబుల్ కానీ కొట్టిన వాళ్ళని అడగండి, సివిల్ కానిస్టేబుల్ వచ్చింది కదా, ఎలా చదివామంటే, తమ్ముడు నేను ఎస్ఐ చదివాను, ఎస్ఐ కొంచెం మిస్ అయిందిరా, కొంచెం కట్ ఆఫ్లో పోయింది, అందువల్ల కానిస్టేబుల్ వచ్చింది, నేను నెక్స్ట్ ఎస్ఐకి చదువుతున్నాను అంటారు. అంటే అందరూ ఎస్ఐకి చదివిన వాళ్ళే, అది మిస్ అయితే కొంతమందికి ఇటు వస్తుంది. ఇప్పుడు మీకు ఇంకో రియాలిటీ కూడా చెప్తున్నారు చూడండి. అన్నా నువ్వేందన్నా ఎస్ఐ చదవండి, ఎస్ఐ తెచ్చుకోండి అంటున్నావు, కానిస్టేబుల్ ఎవరు చదువుతారు, కానిస్టేబుల్ వద్దా, అది కాదు నేను చెప్పేది. మీ స్టాండర్డ్ హై లెవెల్లో చదివితే మీరు అది మిస్ అయినా కానిస్టేబుల్ కొడతారని నా అర్థం. ఎస్ఐకి కానిస్టేబుల్కి నేను రీసెర్చ్ చేసిన ప్రకారం, నేను ఆల్రెడీ అన్ని పేపర్స్ చూసిన ప్రకారము నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెక్ చేసింది ఏంటంటే, ఎస్ఐలో అర్థమెటిక్ రీజనింగ్ 200 మార్కులు వేరుగా ఉంటుంది, జనరల్ స్టడీస్ 200 మార్కులు వేరుగా ఉంటుంది. కానిస్టేబుల్లో అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీషు 75 మార్కులకు ఉంటుంది 200 పేపర్లో, మిగతా జనరల్ స్టడీస్ 125 ఉంటుంది. ఒక సీరియస్ అభ్యర్థి అనేవాడు జిఎస్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినా ఎస్ఐకి ప్రిపేర్ అయినా ఒకే స్టాండర్డ్ ఉంటుంది. కాకపోతే ఎస్ఐ అభ్యర్థుల్ని, కానిస్టేబుల్ అభ్యర్థుల్ని వేరు చేసేది ఏదైనా ఉందంటే అర్థమెటిక్ రీజనింగ్ పేపర్ అంతే. ఎందుకంటే అర్థమెటిక్ రీజనింగ్ వాళ్ళు ఇంకా హై స్టాండర్డ్లో నేర్చుకొని 200 మార్క్స్ అటెంప్ట్ చేయాలి అనేది ఉంటుంది. కానీ కానిస్టేబుల్లో అది ఉండదు. కానిస్టేబుల్ అర్థమెటిక్ రీజనింగ్ ఇంపార్టెన్స్ 45 మార్క్స్. మీకు ఒకవేళ ఇప్పుడు ఎస్ఐకి నేను ఆల్రెడీ తెలంగాణ కానిస్టేబుల్ కంప్లీట్ ప్రాసెస్, ఏపీ కానిస్టేబుల్ కంప్లీట్ ప్రాసెస్ చేసాను, చెక్ చేయండి. దానికి దీనికి తేడా ఏంటంటే, ఏపీ వాళ్ళకి
కానిస్టేబుల్ ఇంటర్ క్వాలిఫికేషను, ఎస్ఐ డిగ్రీ క్వాలిఫికేషను తెలంగాణలో కూడా అంతే. కాకపోతే ఏపీలో ఏంటంటే ఎస్ఐకి నువ్వు డిగ్రీ చదువుంటే చాలు, పాస్ ఆర్ ఫెయిల్, అది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీకు ఒకవేళ క్వాలిఫికేషన్ లేదన్నా అంటే మాత్రమే కానిస్టేబుల్కి ప్రిపేర్ అవ్వండి. నీకు క్వాలిఫికేషన్ ఉంది, నీకు స్టాండర్డ్స్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, మెడికల్ సేమ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఒకటే, తర్వాత రన్నింగ్ ఈవెంట్స్ కూడా ఒకటే. ఎందుకంటే తెలంగాణలో ఎస్ఐకి కానిస్టేబుల్కి ఒకేసారి ఈవెంట్స్ జరుగుతాయి అంతే. ఏపీలో అయితే కానిస్టేబుల్కి సపరేట్గా చేస్తారు, ఎస్ఐకి సపరేట్గా చేస్తారు. కానీ అదే 1600 మీటర్స్, అదే లాంగ్ జంప్, అదే 100 ఏపీలో అయితే. తెలంగాణలో అయితే కొంచెం షార్ట్ పుట్, లాంగ్ జంప్ 1600, ఉమెన్కి అయితే 800. ఈవెంట్స్ అన్నీ సేమ్, ఎగ్జామ్ సిలబస్ సేమ్. ఇంకా మిమ్మల్ని మీరు ఎందుకు కానిస్టేబులే డ్రీమ్ పెట్టుకున్నారో మీరు ప్రశ్నించుకోండి. ఇది ప్రశ్నించుకొని ఈ కాంపిటీషన్లో దిగండి. అంతేగాని గుడ్డిగా నేను కానిస్టేబుల్ చదువుతాను అనుకోవద్దు. ఎందుకంటే మీరు ఎస్ఐకి దీనికి ఏం డిఫరెన్స్ మీరు ఫీల్ అవుతున్నారు? మీరు ఫీల్ అయ్యే డిఫరెన్స్ ఏదైతే ఉంది అంటే అర్థమెటిక్ పేపరు, రీజనింగ్ పేపరు 200 మార్కులకు ఉంటుంది. అర్థమెటిక్ రీజనింగ్ కలిపి 200 మార్కులు, అదొక్కటే ఎస్ఐకి డిఫరెన్స్. నేను మీ అందరికీ సీరియస్ ఆస్పిరెంట్స్కి నేను మీ అందరికీ ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎస్ఐ లెవెల్లో చదవండి, కాంప్రమైజ్ అవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు మీకున్న కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కానీ ఎవరు ఇవన్నీ చెప్పరు. కానిస్టేబుల్ బ్యాచా, ఎస్ఐ బ్యాచా, ఒక బ్యాచ్ స్టార్ట్ చేసేస్తారు, కోచింగ్ ఎస్ఐ కానిస్టేబుల్ అని చెప్తారు. కానీ రియాలిటీ ఆ 200 మార్క్స్ ఎఫర్ట్స్ పెట్టండి, టైం ఉంది. ఇప్పుడు కానిస్టేబుల్కి 25 మార్కులు, తర్వాత రీజనింగ్కి 20 మార్కులకి ఇచ్చినా మీరు మొత్తం అన్ని టాపిక్స్ నేర్చుకోవాల్సిందే. కాకపోతే ఎస్ఐకి వస్తే ఏమవుద్దంటే కొంచెం మోడల్ టెస్టులు ఎక్కువ రాయడం, ఎక్కువ బుక్కులు రిఫర్ చేయడం, కంటిన్యూస్గా 200 మార్క్స్కి మోడల్ టెస్టులు రాస్తా ఇంప్రూవ్ అవుతారనమాట. కాబట్టి నేను జెన్యూన్గా ఇప్పుడు ఒకవేళ యూట్యూబ్ అంటే వేరు కాదు, నా సొంత తమ్ముడు మా సొంత చెల్లెళ్ళు అంటే వేరు కాదు, యూట్యూబ్ అంతా కూడా నాకు ఫ్యామిలీ లెక్కే. కాబట్టి నేను మీకు ఇచ్చే సజెషను స్టాండర్డ్ హైగా ఉండండి. ఎందుకంటే చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు కదా, పిచ్చుకుపోయి బ్రహ్మాస్త్రం అంటారు కదా. ఇవన్నీ ఏంటంటే ఇంతే. ఎందుకంటే మీరు ఎదుర్కొనేది ఇంత టఫ్ అయిన కాంపిటీషన్ నుంచి అనమాట. కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ వేరు కాదు, ఎస్ఐకి వేరు కాదు, కానిస్టేబుల్కి వేరు కాదు, రెండు సేమే. ఒకటే అర్థమెటిక్ రీజనింగ్. మళ్ళీ ఎస్ఐ ఎవరికి వస్తుంది, కానిస్టేబుల్కి ఎవరికి వస్తుంది అంటే అర్థమెటిక్ రీజనింగ్లో తోపు ఉండి, జనరల్ స్టడీస్ కూడా తోపుగా ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎస్ఐ వస్తుంది. ఏ సబ్జెక్ట్ మనం డల్ ఉన్నా ఎస్ఐ అవ్వడం కష్టం. జిఎస్ డల్గా ఉన్న ఎస్ఐ రాదు, అర్థమెటిక్ రీజనింగ్ డల్ ఉన్న రాదనమాట. కొంచెం అర్థమెటిక్లో మార్క్స్ తగ్గి జిఎస్లో మంచి మార్క్స్ వచ్చినప్పుడు ఎస్ఐ మిస్ అవుద్ది. జిఎస్లో మంచి మార్క్స్ వచ్చి అర్థమెటిక్ రీజనింగ్లో హై వచ్చి జిఎస్లో తక్కువ వచ్చి ఎస్ఐ మిస్ అయినా వాళ్ళు కానిస్టేబుల్లో పడతారు. అంతేగాని దీంట్లో పెద్ద వేరియేషన్ లేదు. కాబట్టి నేను మీకు ఇచ్చే సలహా రెండిట్లకి ప్యారలల్గా ప్రిపరేషన్ చేసుకోండి. మీకు ఇంకా టైం ఉంది, నోటిఫికేషన్స్ రాలేదు. ఈరోజు నోటిఫికేషన్ వస్తే మీరు భయపడాలి, టైం లేదే ఎలా చదవాలి అని. ఇంకా నోటిఫికేషన్ రాలేదు అంటే ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక నోటిఫికేషన్ వచ్చి కంప్లీట్ అవ్వాలన్నా మినిమం 4 to 6 months, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా పడద్ది. కాబట్టి కంగారు అయిపోకండి, మంచి స్టాండర్డ్ బుక్స్ తీసుకోండి, చదవండి. ఈరోజు నేను మీకు ఈ స్టాండర్డ్ బుక్స్ ఎస్ఐకి కానిస్టేబుల్కి ఇంకా వేరే అనేది డిఫరెన్స్ మీ మైండ్లో నుంచి తీసేయండి. స్టాండర్డ్ బుక్స్ అంటే మంచిదే, అన్నీ ఇంకా వేరే ఆలోచించొద్దు అంతే. కాబట్టి నేను స్టాండర్డ్ బుక్స్ చెప్తాను, ఇవి ఫాలో అవ్వండి. నేను చెప్పే బుక్స్లో మీరు ఎటువంటి డౌట్స్ పెట్టుకోవద్దు, ఎటువంటి ప్రమోషన్స్ అనుకోవద్దు, ఏది అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక యూట్యూబర్గా కానీ ఇన్స్టాగ్రామ్ ఈ రెండు చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఏదైనా బ్యూటీ ప్రోడక్ట్కి ప్రమోట్ చేసినా, లేకపోతే ఏదైనా ఫుడ్కి ప్రమోట్ చేసినా అది వాడతారు ఆ వీకో, లేకపోతే మంతో, లేకపోతే 2 months అది అయిపోద్ది. డబ్బులు వేస్ట్ అయినా పర్లేదు, కాకపోతే ఆ ప్రోడక్ట్ వర్స్ట్ అయినా పర్లేదు. ఏమనుకుంటారు, మహా అయితే నేను ప్రమోట్ చేశానని తిట్టుకుంటారు. కానీ నేను ఎప్పుడు చేయలేదు అలాంటి ప్రోడక్ట్స్ కానీ కానీ తిట్టుకుంటారు, అంతే వదిలేస్తారు. లేకపోతే ఏదైనా రికమెండేషను, ఎక్కడైనా ఈ హోటల్ తినండి, అయ్యన్నా తినేయండి, లేకపోతే ఏదైనా ఇది వాడండి, ఈ షూ, ఇవన్నీ టెంపరీ. కానీ ఒక బుక్ విషయానికి వచ్చినా, ఒక కోచింగ్ విషయానికి వచ్చినా నేను చాలా జాగ్రత్త తీసుకొని చెప్తానమాట. ఎందుకంటే మన కాంపిటేటివ్ ఎవరు ప్రిపేర్ అవుతారు, ఒక మధ్యతరగతి, ఒక పూర్ స్టూడెంట్సే ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఇక్కడ నేను ఒక బుక్ చెప్పి అది 500 అయ్యి మీరు కొన్ని ఆ బుక్ పనికి రాకపోతే డబ్బులు తీసేయండి, డబ్బులే ఉంది ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకుంటాం. కానీ నీకున్న ఒక వాల్యుబుల్ టైం అనేది మిస్ అయితే అది మళ్ళీ రాదు. కాబట్టి ఎటువంటి ప్రమోషన్లు కాదు, ఏ బుక్స్కి కాదు, నేను మంచిగా రీసెర్చ్ చేసి మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా చెప్తానో మీకు అలా చెప్తున్నాను. దీని బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ ఒక 2 months నుంచి నేను అందరినీ కనుక్కొని, మీరు చేసి ఒక మనిషి మీరు కనుక్కోవాలంటే దీనికి అందరినీ అడిగి డిఫరెంట్ పీపుల్ పర్స్పెక్టివ్ తెలుసుకొని చేయాలంటే చాలా టైం పడుతుంది అనమాట. మీకు ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా మీకోసం నేను చేశాను. కాబట్టి మీరు గుడ్డిగా బ్లైండ్గా ఫాలో అవ్వచ్చు, మంచిగా చదవండి. అథమెటిక్ రీజనింగ్కి నేనేం చెప్తానంటే ఆర్ఎస్ అగర్వాల్ వరల్డ్ బుక్కే, కానీ చాలా ప్రామినెంట్ బుక్ అనమాట, ఒక స్టాండర్డ్ అయిన బుక్. దాన్ని కంప్లీట్ చేసుకోండి, ఆర్ఎస్ అగర్వాల్ కానీ ఐరైస్ కానీ. తర్వాత రీజనింగ్కి
పుప్పాల శివాజీ కానీ చందన్ లాజిక్స్ కానీ వీటిని ఎలా చేయాలి, ఎలా ఈ బుక్స్ ఏ కోచింగ్లు అనేది కోచింగ్ అనేది యూట్యూబ్లో కానీ అలా ఇలా కానీ నేను మీకు ఇంకా క్లారిటీ రావాలంటే నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే నెక్స్ట్ ఈ బుక్స్ వీడియో అయిపోయాక పోలీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అర్థమెటిక్ రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలని ఒక వీడియో, రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలని వీడియో, హిస్టరీ ఎలా ప్రిపేర్ అవ్వాలని వీడియో, పాలిటీ, ఇలా చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎంత వస్తున్నాయి, సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఎంత వస్తున్నాయి, తర్వాత చాప్టర్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఎలా వస్తున్నాయి అని ఒక వీడియో, అలా కంప్లీట్గా ప్రిపరేషన్ ఎస్ఐ కానిస్టేబుల్కి ఒక సబ్జెక్ట్ వైజ్ చేద్దామని అనుకుంటున్నాను. అక్కడ మీకు ఇంకా క్లియర్ ఏ టాపిక్స్ ఎలా చదవాలి, ఏ టాపిక్స్ ముందు చదవాలి, అలా ఇలా అనేది డౌట్స్ క్లియర్ చేద్దామని. కాకపోతే నేను ఎస్ఐకి సంబంధించి ఆల్రెడీ 200 మార్క్స్ సంబంధించి నా ప్రీవియస్ వీడియోస్ 2 చేశాను. అర్థమెటిక్ ఎక్సలెంట్ వీడియోస్, మీకు అవి చూస్తే చాలా డౌట్స్ తీరిపోతాయి. తర్వాత ఇది అర్థమెటిక్ రీజనింగ్ బుక్స్ చెప్పేసాను, ఈ ఫాలో అవ్వండి. అర్థమెటిక్ రీజనింగ్ నేనేం చెప్తానంటే ఈ వీడియోలో చిన్న సజెషను, ఏదైనా ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ కోచింగ్ తీసేసుకోండి, లేకపోతే ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి నేను ఇచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఆఫ్లైన్లో 500 మంది గుంపుల్లో మీకు అర్థం కాదు, ఒక 1000 రూపాయలు ఎంతో పెట్టుకొని ఒక్కసారి సబ్జెక్టు ఆన్లైన్లో చూసి నేర్చుకోండి. ఏ కోచింగ్ అయినా ఒక్కటే, ఏ సార్ అయినా ఒకటే. ఈ డౌట్స్ తీసేయండి, అది బెస్టా, ఇది బెస్టా, ఇది బెస్టా. మ్యాథ్స్ ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో అప్పుడే సూపర్ అవుతారు. కాబట్టి అర్థమెటిక్ రీజనింగ్ వన్స్ చెప్తాను. అర్థమెటిక్ వచ్చి ఆర్ఎస్ అగర్వాల్ కానీ ఐరైస్ బుక్ కానీ, రీజనింగ్ అయితే పుప్పాల శివాజీ కానీ చందన్ లాజిక్స్ కానీ. ఇంకా జనరల్ స్టడీసు బుక్స్ మళ్ళీ మీకు కానిస్టేబుల్లో ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ 30 మార్క్స్కి ఉంటుంది కాబట్టి నేనేం చెప్తానంటే ఇంగ్లీష్కి ఆన్లైన్లో ఏదైనా కోర్సులు తీసుకొని చదువుకోండి, యూట్యూబ్లో క్లాసులు చూసి నేర్చేసుకోండి టాపిక్ వైజ్. మీరు చిన్నగా ఏదైనా నావెల్స్ చదవడం కానీ, లేకపోతే క్రిక్ బజ్లో ఆ కామెంటరీలు చదవడం కానీ, న్యూస్ పేపర్ చదవడం కానీ, ఏదో ఒకటి అలా ఇంగ్లీషు మీరు ఇంప్రూవ్ అవ్వాలి. తర్వాత యూట్యూబ్లో జాన్ ఇంగ్లీష్ అకాడమీ అని ఉంటాయి, ఆ క్లాసెస్ మంచిగా ఉన్నాయని చెప్పి రివ్యూ వచ్చింది, చాలామంది అదే సజెస్ట్ చేశారనమాట. కాబట్టి జాన్ ఇంగ్లీష్ అకాడమీ అని యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ సార్ని ఫాలో అవ్వండి. ఇంకా జనరల్ స్టడీస్ తెలుగు మీడియం, ఇప్పుడు నేను చెప్పే ప్రతి బుక్స్ ఎస్ఐ కానిస్టేబుల్కే, ఎస్ఐ స్టాండర్డ్ కానిస్టేబుల్. నేను చెప్పే బుక్స్ కానీ, నేను చెప్పే మెటీరియల్స్, నేను చెప్పే అన్ని ప్రతిదీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన ఒక టాప్ క్యాండిడేట్ స్టేట్లో టాప్ మార్క్స్ తెచ్చుకునేటట్టే ఉంటుంది. ఇది స్టేట్లో టాప్ మార్క్స్, ఓపెన్లో జాబ్ తెచ్చుకోవాలంటే ఏం చదవాలి, ఎలా చేయాలనే దాని గురించే చెప్తున్నాను అనమాట. కాబట్టి మంచి స్టాండర్డే చెప్తాను, మంచి ఏ బుక్స్ మంచిగా ఫాలో అవ్వండి. జనరల్ స్టడీస్కి బుక్స్ వచ్చి తెలుగు మీడియం, హిస్టరీ వచ్చి కరీం సారు లేకపోతే జోగినాయుడు, అంతే. ఈ రెండిట్లోనే మీరు ఒకవేళ నేను దీంట్లో మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నా చూడండి, మీరు మంచి మ్యాథ్స్ స్టూడెంట్, నేను మంచిగా మ్యాథ్స్ చేసుకుంటాను, మ్యాథ్స్ నా ఫేవరెట్ సబ్జెక్ట్, మ్యాథ్స్ రీజనింగ్, నేను అర్థమెటిక్ రీజనింగ్ పేపర్లో ఎస్ఐలో ఒక 140 లేకపోతే 150 160 చేసే క్యాపబిలిటీ ఉంది అనుకునే వాళ్ళు కరీం సార్కి వెళ్ళిపోండి. లేదన్నా నాకు హిస్టరీ అంటే ఫేవరెట్, లేకపోతే నాకు జనరల్ స్టడీస్ అంటే నా ఫేవరెట్ సబ్జెక్టు అనుకున్న వాళ్ళు జోగినాయుడికి వెళ్ళండి. 2 బెస్ట్ బుక్సే. ఏది కాకపోతే మీకు డిఫరెన్స్ చెప్పేసా కదా, అది మీరు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే కరీం సార్కి వెళ్ళండి అని చెప్పి దీంట్లో ఎక్కువ బిట్స్ వస్తాయి, దాంట్లో ఎక్కువ బిట్స్ వస్తాయని కాదు. జనరల్ స్టడీస్ ఫేవరెట్ ఉన్న వాళ్ళు జోగినాయుడికి వెళ్ళండి. ఏ బుక్లో అయినా కాంపిటేటివ్లో 30 మార్కులకు వస్తే 24-25 బిట్స్ వస్తాయి, కొంచెం అటు ఇటు ఉంటుంది. కాకపోతే మనం ఆ బుక్ మీద ఎంత టైం కేటాయిస్తున్నాం, దానికి తగ్గ రిజల్ట్స్ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. అంతేగాని ఈ బుక్ బెస్ట్, ఆ బుక్ బెస్ట్ అనేది కాదు. సిఎన్ఐ సార్ బుక్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. ఎక్కువ మ్యాటరు మనకి కాంపిటేటివ్ అభ్యర్థికి చదవడానికి సింపుల్గా ఉంటే సింపుల్గా అయిపోద్ది. ఎక్కువ మ్యాటర్ ఏది చదవాలో తెలియనప్పుడు చాలా కోల్పోతారు. కాబట్టి సిఎన్ఐ సార్ బుక్ అవాయిడ్ చేసేయండి. హిస్టరీ తెలుగు మీడియం కరీం సార్ కానీ జోగినాయుడు కానీ, పాలిటీ కృష్ణారెడ్డి సార్, జాగ్రఫీ ఏడివి రమణ రాజు, సైన్స్ ఎస్విఆర్ అకాడమీ కర్నూలు. ఇది ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్, వాళ్ళు బుక్స్ రిలీజ్ చేశారు, మంచిగా ఉన్నాయి. ఇంటర్మీడియట్ బుక్స్ని బేస్ చేసుకొని వీళ్ళు రిలీజ్ చేశారు, ఇది బాగున్నాయి. ఎకానమీ షామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చిన్నదిగానే ఉంటుంది, ఈజీగా ఉంటుంది. మన ఎస్ఐ కానిస్టేబుల్లో ఏంటంటే ఎకానమీకి అంత ప్రియారిటీ కాదు, మీరు గ్రూప్ 1 సివిల్స్ గ్రూప్ 2 ఇంత అవసరం లేదు, స్టాండర్డ్ బుక్స్ సరిపోద్ది. కరెంట్ అఫైర్స్ మీరు అందరు చేసే మిస్టేక్స్ కరెంట్ అఫైర్స్కి ఏంటంటే ఏదో ఆన్లైన్ క్లాసులు విని, ఆ గంట క్లాస్ విని 2 గంటలు నోట్స్లు రాసి ఇంత బుక్లు అయిపోయాక కరెంట్ అఫైర్స్ చదవడం అవ్వదు. కాబట్టి హిస్టరీ పాలిటీ జాగ్రఫీ కంప్లీట్ అయ్యాక న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకొని న్యూస్ పేపర్ ప్లస్ ఎనీ షైన్ ఇండియా మ్యాగజైన్ చదువుకుంటే సరిపోద్ది. తర్వాత ఇంక ఇంగ్లీష్ మీడియం బుక్స్ అడుగుతున్నారు, సేమ్ హిస్టరీ కరీం సారు, పాలిటీ లక్ష్మీకాంత్లో మళ్ళీ మీకు సమస్య ఎక్కడ వస్తుందంటే మొత్తం థియరాటికల్గా ఉంటుంది. ఎందుకంటే సివిల్స్కి సంబంధించిన బుక్ ఇది, రాసింది సివిల్స్ రిలేటెడ్. కానీ మనం ఎప్పుడైనా కాబట్టి మీరేం చేస్తారంటే పాలిటీ లక్ష్మీకాంత్ చదువుకొని మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎస్ఐ చూస్తా, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి లేదు అనేది చూసుకుంటా దానికి తగ్గట్టు మీరు మేనేజ్ చేసుకోగలగాలన్నమాట. పాలిటీ జాగ్రఫీ ఏడివి రమణ రాజు, సైన్స్ ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ అని జనరల్ సైన్స్ బుక్ ఉంటుంది, అది తీసుకోండి.
లేకపోతే లూసెంట్ జనరల్ సైన్స్, ఎకానమీ షామ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్, కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్ ప్లస్ షైన్ ఇండియా. ఇంకోటి మీకు సైన్స్ ఎస్విఆర్ అకాడమీ కానీ దొరకపోతే విన్నర్ పబ్లికేషన్స్ అనేది తెలుగు మీడియం బుక్ ఉంటుంది. ప్రసన్న హరికృష్ణ సారు వాళ్ళు 3 ఆథర్స్ రాసిన బుక్, అది మంచిదే, అది కూడా ఫాలో అవ్వచ్చు. మళ్ళీ ఇంక బుక్స్ విషయంలో నేను మీకు మళ్ళీ ఏపీ హిస్టరీకి వచ్చి సైద్ హిస్టరీ, టీఎస్ హిస్టరీ అండ్ మూవ్మెంట్కి వచ్చి పిఎన్ఆర్ పబ్లికేషన్స్, ఎస్ఐ కానిస్టేబుల్లో ఇంక ఏ బుక్స్ ఉంటాయి ఇవే ఫాలో అవ్వండి. మళ్ళీ మీకు ఇంకో డౌట్ ఎక్కడ వస్తుందంటే, చాలామంది ఇప్పుడు నేను ప్రీవియస్గా నా ఛానల్లోనే కానిస్టేబుల్ టాపర్ 151 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్ ఇంటర్వ్యూలో కూడా అతను ఫాలో అయిందన్నీ ఏ బుక్స్ మొత్తం విన్నర్ పబ్లికేషన్స్ అనమాట. కాబట్టి మీ దగ్గర ఆల్రెడీ విన్నర్ పబ్లికేషన్స్ ఉన్నాయన్నా మళ్ళీ నువ్వేమి చెప్తున్నావు అంటే, ఏ బుక్ అయినా అది జోగి నాయుడు అయినా, హిస్టరీ జోగి నాయుడు సార్ బుక్ అయినా, లేకపోతే కరీం సార్ బుక్ అయినా, సీనయ్ సార్ బుక్ అయినా, లేకపోతే విన్నర్ పబ్లికేషన్స్లో పాలిటీలో ప్రభాకర్ రెడ్డి సార్ అయినా, లేకపోతే విన్నర్ పబ్లికేషన్స్ కాదు సార్ ప్రభాకర్ రెడ్డి సార్ సపరేట్ బుక్, ఏ జగన్మోహన్ రెడ్డి అయినా జాగ్రఫీలో, ఇలా ఎవరైనా సరే అన్ని బుక్లో మ్యాటర్ సేమ్. వీళ్ళు ఎన్సీఆర్టీ కానీ తెలుగు అకాడమీ తీసుకొని డిట్టో కాపీ కొట్టిన, కాపీ అంటే అదే మ్యాటర్ని కొంచెం అటు ఇటు చేసి కలర్స్ అడ్జస్ట్ చేసిన బుక్సే అనమాట. కాబట్టి మీ దగ్గర ఏ బుక్ ఉన్నా పర్లేదు. ఇప్పుడు నేను చెప్పిన బుక్సే కొనాలి ఏ చేయాలని కాదు. బుక్స్ అన్నీ ఏ ఉన్నా ఇంకా మార్చకాకండి, ఒకే ఒక బుక్ని ఫాలో అవ్వండి. మీరు ఆల్రెడీ మీ సీనియర్స్నో మీకు తెలిసిన సర్కిల్లోనే ఎవరిని అడిగి తెలుసుకొని బుక్స్ తీసుకొని ఉంటారు. ఆ బుక్స్ కూడా మంచివే, ఎందుకంటే మీకు ఒక జనరల్గా చెప్పారు అంటే వాళ్ళు మంచిగా సజెస్ట్ చేసి ఉంటారు. కాబట్టి మీరు బుక్స్ మార్చాల్సిన అవసరం లేదు. ఎవరైతే న్యూ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫాలో అవ్వండి. తర్వాత ఇంక జనరల్ స్టడీస్లో మీకు అన్ని బుక్స్ క్లియర్ అయిపోయాయి అంతే. ఇంకా తర్వాత మీకు జనరల్ స్టడీస్లో ఇంకో డౌట్ వచ్చేది ఏంటంటే, అన్న నువ్వు ఇన్ని బుక్స్ చెప్పావు, ఇవన్నీ చెప్పావు, వీటిలో అన్నీ దొరుకుతాయా లేదా అంటారనమాట. ఆన్లైన్లో బుక్స్ కొనొద్దు. ఆన్లైన్లో నేను ప్రైస్ చెక్ చేశాను, చాలా ఎక్కువ అమౌంట్స్ ఉన్నాయి. కాకపోతే కొన్ని బుక్స్ ఎప్పుడు ఆఫర్లో వస్తాయి, అవి తీసుకోండి. ఎందుకంటే మనకు ఆఫ్లైన్ స్టోర్స్లోనే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు లేకపోతే మీ ఫ్రెండ్స్ అయినా, లేకపోతే మీరు ఎక్కడెక్కడ జాబులు చేస్తున్నా బెంగళూరులో కానీ వైజాగ్లో కానీ 2 మంత్స్కి ఇప్పుడు ఒకసారి ఇంటికి వస్తారు కదా, ఒకసారి హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ ఏదైనా డిస్ట్రిక్ట్లో మంచి బుక్ స్టాల్స్లో ఈ బుక్స్ అన్నీ దొరికేస్తాయి. అన్ని బుక్స్ ఒకేసారి కొనుక్కోవద్దు. అర్థమెటిక్ రీజనింగ్ డైలీ చేసుకుంటా ఏదైనా స్టాండర్డ్ బుక్స్, ఒకటి హిస్టరీ కానీ హిస్టరీ జాగ్రఫీ 2 సబ్జెక్టులు అట్లా స్టార్ట్ చేసుకోండి. ఏదైనా 2 బుక్స్ అర్థమెటిక్ రీజనింగ్ మాత్రం రెగ్యులర్గా చేస్తూనే ఉండాలి. రీజనింగ్ పక్కన పెట్టిన అర్థమెటిక్ చేస్తూ ఉండాలి. చేసి హిస్టరీ జాగ్రఫీ ఇలా ఏదైనా 2 సబ్జెక్ట్స్ జనరల్ స్టడీస్ తీసుకొని ఫాలో అవ్వండి. అంతేగాని ఒకేసారి 10-12 బుక్స్ కొనేసుకొని ముందు పెట్టేసుకుంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను అనుకోవద్దు. ఎందుకంటే చాలా న్యూ ఎడిషన్స్ వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. ఒకవేళ ఆన్లైన్లో నేను చెప్పిన బుక్స్ మ్యాక్సిమం ఆన్లైన్లో ఏం లేవు, విన్నర్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. కానీ నేను చెప్పిన బుక్స్ మ్యాక్సిమం కరీం సార్ది ఉంది, కానీ అది చాలా ఎక్కువ రేట్ చూపిస్తుంది, బయట మీకు తక్కువ రేట్కి వస్తుంది. కాబట్టి ఆ లింకులు ఏం అవసరం లేదు. ఒకవేళ తగ్గితే నేను ఫ్యూచర్లో ప్రొవైడ్ చేస్తాను కామెంట్స్లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ. మీరైతే మీ ఫ్రెండ్స్ చేత అయినా ఆఫ్లైన్లోనే తీసుకునేదానికి ట్రై చేయండి, అన్నీ ఒకేసారి కొనొద్దు. ఇంకా తెలుగు అకాడమీ బుక్స్ అంటారా, ఇప్పుడు మన ఈ బుక్స్ అన్నీ తయారు చేసేది వాటి స్టాండర్డ్ బేస్ చేసుకునే చేస్తారు. నేను మళ్ళీ ఎన్సీఆర్టీ చదివేస్తాను, తెలుగు అకాడమీ చదివేస్తాను. మనం ఒక సబ్జెక్ట్ మీద ఫ్యాకల్టీకి ట్రై చేయట్లేదు. హిస్టరీ ఫ్యాకల్టీ అవ్వాలి అని నువ్వు అనుకుంటే సైద్ హిస్టరీ చదువు, కరీం సార్ హిస్టరీ చదువు, జోగి నాయుడు హిస్టరీ చదువు, సీనయ్ సార్ హిస్టరీ చదువు, తెలుగు అకాడమీ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్ అన్నీ చదువు. కానీ మనం ఒక సబ్జెక్ట్ మీద ఫ్యాకల్టీ అవ్వాలని చూడట్లేదు, అన్ని సబ్జెక్టులు కవర్ చేసుకొని జాబ్ కొట్టాలనుకుంటున్నాం. కాబట్టి ఒక సబ్జెక్టు ఒక బుక్కే లాస్ట్ దాకా. రేపొద్దున ఇంకొకడు వచ్చాడు వీడు ఎలా చేశాడు, వాడు ఆ వీడియోలు ఇది చెప్పాడు, ఇంక ఏ వీడియోస్ చూస్తా మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను చాలా రీసెర్చ్ చేసి మీకోసం తీసుకొచ్చిన బుక్స్ ఇవి. కాబట్టి అందరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా చేయండి. నెక్స్ట్ నుంచి నేను ఒక్కొక్క సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాని గురించి వీడియోస్ చేస్తాను. ఈ వీడియో చాలా డిలే అయింది కాబట్టి కొంచెం వర్క్ పరంగా అందువల్ల డిలే అయింది. కాబట్టి నేను ఎప్పుడైనా మీకు కంటెంట్ చెత్త వీడియోలు ఏంటో చేయను, ఇంపార్టెంట్ వీడియోలో చేస్తాను. ఆ విషయం మీకు కూడా తెలుసు. కాబట్టి మంచిగా ప్రిపరేషన్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్.